72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ, మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. ద్వాదశ రాశుల్లో ఒకటి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలో అదృష్టం ఎలా ఉట్టిపడుతుంది అంటే కనుక అలా ఉట్టిపడుతుంది అని అనుకుంటున్నారు, కానీ మిశ్రమ ఫలితాలే ఉంటాయి. ఎందుకంటే స్వస్థానంలో ఏ గ్రహం అయితే ఉంటుందో ఆ గ్రహానికి సంబంధించినటువంటి షాడోస్, నీడలు, ఆ గ్రహానికి సంబంధించినటువంటి విధి విధానాలు పర్సంటేజ్ ఎక్కువ ఉన్నప్పటికీ, పవర్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఆ స్థానం చూసుకోలేరు. ఎందుకంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మన వీపు మనకి చూడగలుగుతామా? చూడలేము కదా. వెనకో ముందు అద్దాలు పెట్టుకుంటే చూడగలుగుతాం. అదే విధంగా ఏ రాశిలో అయితే ఏ గ్రహం ఉంటుందో ఆ రాశిని చూడలేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అయితే ఈ కర్కాటక రాశిలో సంచరించేటువంటి గురు భగవానుడు, మీరు బాగా ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటి వరకు 12వ స్థానంలో ఉన్నటువంటి గురువు స్వస్థానానికి వచ్చాడు. ఇది ఒక అదృష్టం. ఇంకొక 3 మాసాలు ఆగారనుకోండి, అక్టోబర్ 31వ తారీఖున సింహరాశిలోకి వస్తారు. సింహరాశి రాగానే మీకు అసలు మీరు ఖాళీ ఉండరు. మీ అపాయింట్మెంట్స్ ఎవరికి ఇవ్వలేరు, అంత బిజీ అయిపోతారు. కాబట్టి మీరు బ్లూ ఒకటి, రెడ్ ఒకటి, తర్వాత గ్రీన్ ఒకటి, పెన్నులు 3 పెట్టుకోండి, సిద్ధంగా ఉంచుకోండి. ఎప్పుడు ఏ సమయంలో ఎలాంటి సిగ్నేచర్ పెట్టాల్సి వస్తుందో తెలియదు. కాబట్టి ఈ 3 మాసాలు మీరు ఏం చేయాలయ్యా? దేవుని యొక్క ఆరాధనలో, గ్రహాల యొక్క దీవెనలో, గ్రహాల యొక్క అంటే మీరు జపం చేసుకుంటూ ఉండండి. మీకు మంచి పవర్స్ వస్తూ ఉంటాయి. ఈ కర్కాటక రాశి వారికి ఎంత నెమ్మదిగా ఉంటారో అంత అదృష్టం పట్టి పీడిస్తుంది. కాబట్టి ఈ కర్కాటక రాశి వారు మీరు మెదలకుండా కూర్చుని దగ్గరికి వెళ్ళి అన్ని వచ్చేస్తాయి. వనరులన్నీ మీ చెందకే చేరుతా ఉంటాయి. ఈ అదృష్టం మీకు పట్టింది, ఇప్పుడు పడుతుంది. ఇక మీరు ఎప్పుడు కూడా ముందడుగు వేయడం తప్పితే వెనకడుగు వేయకూడదు. అలా ఉండాలి. ఎప్పటి వరకు అంటారు? గత 6 సంవత్సరాలుగా ఎదురు చూసేటువంటి స్థానాన్ని మరొక 6 సంవత్సరాలు 7 సంవత్సరాల పాటు కూడా మీరు సాధించేలా కనిపిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఇకపోతే ఎవరు పోతే కాదు, ఇక పోతే అంటే విషయం, ఇక మీరు ఏదైనా సరే సాధించాలనుకుంటే రైతులుగా మారండి. రైతులుగా కర్కాటక రాశి వారు మారారు అంటే రానున్నటువంటి కాలంలో ఖచ్చితంగా మీకు ఏ సీఎంఓ పిఎంఓ నుంచి మీకు రైతే రాజు అనేటువంటి పదవి కానీ, పథకం కానీ, మీకు సన్మానం కానీ ఏదో ఒకటి ఏర్పడుతుంది. ఇలాంటి సెలవులతో కాదు, మంచి గిఫ్ట్లు కూడా ఇస్తారు. కాబట్టి ఈ కర్కాటక రాశి వారు ప్రయత్నం చేస్తే సాధించలేనిది కానీ, సాధించలేను అనుకునేది కానీ ఉండదు. అలా మీ జాతకంలో నాకు అనిపించట్లేదా? మీకు ఎంత చేసినా ముందుకెళ్ళట్లేదా? మీకు మనసులో అనిపిస్తుంది, మైండ్లో అనిపిస్తుంది, కానీ కాళ్ళు ముందుకెళ్ళట్లేదు, చేయలేకపోతున్నారు. అయితే మీకు ఏదో జరుగుతుందని అర్థం. జాతక ప్రకారంగా, నక్షత్ర ప్రకారంగా, గోచార ప్రకారంగా మీకు ఏ గ్రహాల యొక్క స్థితిగతుల ప్రకారంగా కాదు, కేవలం మీ పైన కేవలం ఎవరో దండెత్తేసి మీకున్న మొండితత్వానికి, మూర్ఖత్వానికి, అమాయకత్వానికి మీరు ఏ పని అంటే ఆ పని నమ్ముకుంటూ ముందుకు చేసేదానికి, ఒక మాట ఇచ్చండి ఆ మాట మీద నిలబడేదానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీ పైన ఉండేటువంటి పేరు ప్రఖ్యాత పోయేలాగా ఎవరో మీ పైన దండెత్తి మరీ కూడా మీ భార్యనో, మీ భర్తనో, మీ పిల్లలను ఇబ్బంది పెట్టి, ఏడిపించి, భయపెట్టేసి మిమ్మల్ని ఎవరో ఇగ్నారం చేసేసి వారు తీసుకెళ్లిపోవటమా, మీ సంసారం నిప్పులు పోయటమా, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది ఏ గ్రహాలు మారినా గ్రహాల యొక్క స్థితిగతుల వలన కాదు. ఇది కేవలం కూడా మీ పైన ఉండేటువంటి వ్యసనం, రంది, కుళ్ళు, కుతంత్రంతో. కాబట్టి ఇలాంటి మీ పైన ఏదైనా జరిగిందా అంటే గురువు మారినా, శని మారినా, రవి మారినా మీ జాతకం మారదు. కాబట్టి అలాంటిది ఏదైనా మీకు అనుమానం వస్తే మీకు ఆ క్షణమే ఇమ్మీడియట్లీగా ఏదైనా గురువుని సంప్రదించండి. మంచి గురువుని ఎంచుకోండి. లేకుంటే మీ దరిద్రానికి ఏదైనా గురువు దొరికాడు అంటే కనుక వారు ఆ కాస్త కూడా మీకున్న అదృష్టాన్ని తీసుకుపోతారు. మంచి గురువుని ఎత్తుక్కొని మీరు సంప్రదించడం ద్వారా ఆ గురువు గారు మీకున్నటువంటి సమస్యకి పరిష్కార మార్గం అయితే చూపించే విధంగా ఉంటుంది. ఆ తదుపరి మీకు అందరికీ తెలుసు, మన వద్ద ఎన్నో రకాలైన వస్తువులు పూజించి, మంత్రించి మీ చెంతకే చేర్చేటువంటి సదవకాశం కూడా ఉన్నది. ఎప్పుడైనా ఎవరికైనా సమస్య ఉంది అంటే ఈ వెంటనే సంప్రదిస్తే మీ సమస్యకి నా వద్దకి రావాలనేటువంటి సమయం కూడా అవసరం లేదు, మీ చెంతకే చేరుస్తాం. కాబట్టి అవన్నీ కూడా వాడుకుని ఎంతో మంది ఎన్నో రకాలుగా వృద్ధులైపోయారు కాదు, ఉత్తీర్ణులు అయిపోయారు. కాబట్టి మీరందరూ కూడా కావాలంటే సంప్రదించవచ్చు. అలానే మీరు కూడా మరి దేవుని అనుగ్రహం కావాలి,
అలానే మీకు చిన్నపాటి పరిహారాలు కావాలి కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకొని ఖచ్చితంగా కర్కాటక రాశి వారు కూడా అక్టోబర్ 30 వరకు వెయిట్ చేయండి. ఖచ్చితంగా మీరు పట్టిందల్లా బంగారం అయిపోద్ది. అలా అని చెప్పేసి దుబాయ్ టికెటో కేరళ టికెటో కొనకండి, దానివల్ల నష్టపోతారు. ఎవరో చెప్పారని కొంటే కనుక ఖచ్చితంగా నష్టపోతూ ఉంటారు. ఉన్న ఆస్తులు ఉంచుకోండి, కొత్త అప్పు తేకండి, జేబులో డబ్బులతోనే ఖర్చు పెట్టుకోండి, దాంతోనే వ్యాపారం చేయండి. మంచి స్థాయిలోకి వచ్చేలాగా కనపడుతూ ఉంది. అక్టోబర్ 30 తర్వాత చేసేటువంటి ప్రయత్నం అన్ని కూడా సఫలీకృతమవుతాయి కాబట్టి ప్రయత్నాలు చేసుకొని ఈ యొక్క పరిహారం చేసుకోండి. జయ శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రేలియా గట్టుపల్లి సురేష్ బాబు. మనకి అతిపెద్ద గ్రహాలైనటువంటివి మనకి కొన్ని ఉంటాయి, అంటే ఎప్పుడో ఒకసారి మారేటువంటి గ్రహాలు. అవేంటంటే శని భగవానుడు, దాంతోపాటు రాహువు కేతువు, మీ అందరికి తెలిసిన విషయం ఏంటంటే గురువు. ఈ గ్రహాలు ఎప్పుడో ఒక్కసారి అంటే 2.5 సంవత్సరాలకు ఒకసారి మారేటువంటి శని భగవానుడు అయితే, రాహుకేతువులు 18 మాసములకి, అలానే గురువు 16 మాసములు అంటే 14 నుంచి 16 మాసములు ఒక్కసారి గురువు మారుతూ ఉంటాడు, సంచారం చేస్తూ ఉంటారు. అంటే 3 మాసాలకు ఒకసారి స్థలచలనం చేస్తారు, కానీ సంచారం అనేది మాత్రము 14 నుంచి 16 మాసాలకు ఒకసారి మారుతూ ఉంటాడు. అయితే ఈ 2026 సంవత్సరం జూన్ 2వ తారీఖున అతిపెద్ద గ్రహం అయినటువంటి గురుగ్రహం, ఈ గురుగ్రహం మిథున రాశి నుంచి కర్కాటక రాశికి సంచరిస్తూ ఉంది. ఎప్పుడు జూన్ 2వ తారీఖు ఏకునిజామున అంటే మబ్బులో అంటారు అనమాట. అలా బ్రాహ్మీ ముహూర్తం తర్వాత 4 గంటల 55 నిమిషాల సమయంలో మిథున రాశి నుంచి కర్కాటక రాశి సంచరించుండేటువంటి గ్రహము గురుగ్రహం. ఈ యొక్క గ్రహము సంచారము కర్కాటక రాశిలో అక్టోబర్ 31వ తారీఖు వరకు కూడా సంచరిస్తూ ఉంటుంది. ఆ తదుపరి సింహరాశికి వచ్చి సంచరిస్తూ ఉంటుంది మరొక 3 మాసాల వరకు కూడా. అయితే మొదటి 3 మాసాలు ఏవైతే ఉన్నాయో ఇది కర్కాటక రాశిలో సంచరిస్తూ ఉంటుంది కాబట్టి ఈ తదుపరి 3-4 మాసాలు కూడా ఈ సింహరాశిలో సంచరిస్తుంది. కాబట్టి మనకి ఈ 6 మాసాల నుంచి 7 మాసాల వరకు అంటే జూన్ నుంచి డిసెంబర్ వరకు ఉండేటువంటి గ్రహస్థితి ప్రకారంగా మనకి ఈ యొక్క 12 రాశుల వారికి ఏదైనా మిశ్రమ ఫలితాలు, శుభ ఫలితాలు ఏమైనా ఉన్నాయా, ఏమైనా అశుభ ఫలితాలు ఉన్నాయా, ఎవరికైనా సరే నైట్ గా ఎదిగేదానికి కానీ నైట్ గా కోల్పోయేదానికి కానీ గ్రహరీత్యా, ప్రకృతి రీత్యా, అలానే దశ అంతర్దశల రీత్యా, అలానే గోచార ప్రకారంగా కూడా ఈ యొక్క గురుబలం ఏ రాశుల వారి మీద ఉంటుంది, ఈ గురుబలం ఛాయ వలన ఏ రాశుల వారికి అసలు గురువు ఏం చేస్తాడు అనేది ఒక్కసారి మనము పరిశీలన చేసుకుందాం. అందులోనూ ఈ గురుబలం అనేది ముఖ్యంగా వాడే దేనికోసం అంటే శుక్రుడు గురువు. మరొక విషయం ఏంటంటే ఈ యొక్క గురువుతో పాటు శుక్రుడు కూడా వెనువెంటనే సంచరిస్తూ ఉన్నాడు కర్కాటక రాశిలో. ఆ తదుపరి వెనువెంటనే సంచరిస్తూ ఉంటారు అలానే మనకి రవి భగవానుడు. ఈ 3 కలయికతో ఈ యొక్క జూన్ మాసం నుంచి 2026 సంవత్సరం నుంచి కూడా డిసెంబర్ మాసం వరకు కూడా ఈ 6-7 మాసాల వరకు కూడా సంచరించేటువంటి గ్రహ ఛాయల వలన 12 రాశుల వారికి ఈ గురువు శుక్రులు చేసేటువంటిది ఏంటంటే కనుక వివాహం. ఈ వివాహ ప్రయత్నాలు, అలానే పెళ్లి అయిన వారు దూరం అయితే దగ్గర అవ్వడానికి, పెళ్లి అయి ఉన్నటువంటి జంటలు ప్రయత్నం చేసే పిల్లలు పుట్టేదానికి కూడా ఈ ఒక గురు శుక్ర గ్రహాలు బాగా యోగిస్తుంటాయి. జీవితంలో మనిషి ఎదగాలి అంటే వారికి శుక్రబలం కానీ గురుబలం కానీ ఉండాలి. అది వారి జాతక ప్రకారంగా, వారి యొక్క నక్షత్ర గోచార ప్రకారంగా, దశాంతర ప్రకారంగా కూడా నీకు గురుబలం తక్కువ ఉంది, లేదా దీనికి పరిహారం చేసుకోండి, నీకు శుక్రబలం అసలు లేదు, కలత్ర దోషం ఉంది అంటారు. అలానే గురుచండాల యోగం, కలత్ర దోషం ఇవన్నీ కూడా గురువు శుక్రులకు సంబంధించినటువంటి ఈ 2 కూడా కర్కాటక రాశిలో సంచరించడం ద్వారా ఈ 12 రాశుల వారికి ఎలాంటి ప్రతిఫలం ఉంటుంది, లేదు వారికి బాగలేదంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనేది ఒక్కసారి మనము పరిశీలన చేసుకొని మొదటిగా మనము అయితే ఈ రాశి వారు కనుక ఈ గురుబలము శుక్రబలము మీకు నిండుగా ఉండాలి, మీరు అనుకున్నటువంటి పనులు కావాలి అనుకుంటే ఉపశయనం మాత్రం లభ్యపడుతుంది. ఏ గ్రహం కూడా మనకి ఉపశయనం లభ్యపడుతుంది కాబట్టి మీరు ఈ చిన్నపాటి పరిహారం అనేది మీరు చేసుకోవచ్చు. దానికి ఏంటంటే కనుక మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి పరిహారాన్ని. మీరు ఈ పరిహారాలు చూసుకొని మీరు పాటించినట్టయితే అన్ని విధాలుగా కూడా మీకు సహకరిస్తుంది గ్రహాల యొక్క స్థితిగతులు. అవి ఏమిటంటే కనుక మీరు ఆదివారం రోజున మీరు స్నానం చేసేటువంటి నీటిలో ఈ దాల్చిన చెక్క అని ఉంటుంది, ఆ చెక్క పౌడర్ కానీ చెక్క కానీ వేసుకొని స్నానం చేయండి. సోమవారం రోజున పన్నీర్ కానీ రోజ్ వాటర్ కానీ వేసుకొని స్నానం చేయండి. మంగళవారం రోజున పసుపు ఒక చిటికెడు వేసుకొని స్నానం చేయండి. బుధవారం రోజున కర్పూరం బిళ్ళలు నీటిలో వేసుకొని ఒక 2 స్నానం చేయండి. అలానే గురువారం రోజున తెల్ల ఆవాలు కొన్ని వేసుకొని స్నానం చేయండి. శుక్రవారం రోజున మనకి చున్నం కానీ
లేకపోతే గనక కుంకుమ గాని వేసుకొని స్నానం చేయండి. లేదు అంటే గనక ఇలాచీ కానీ, లేదు అంటే గనక లవంగా కానీ అక్కడ శుక్రవారం రోజున ఏదో ఒక వస్తువుని నేను చెప్పిన వాటిని వేసుకొని స్నానం చేయండి. శనివారం అయితే గనక మీరు ఖచ్చితంగా ఉప్పుతో కానీ లేదా నల్ల నువ్వులతో కానీ ఒక చిటికెడు నీళ్ళలో వేసుకొని స్నానం చేయండి. ఇలా గనక మీరు స్నానం ఆచరించినట్లయితే ఒక గురుగ్రహమే కాదు, ఒక శుక్రగ్రహమే కాదు, ఒక రవి గ్రహమే కాదు, ప్రతి గ్రహంకు ఉన్నటువంటి నెగిటివ్ నరదిష్టి మీ మీద పోయేసి ఆ గ్రహాల యొక్క స్థితిగతులన్నీ కూడా మీకు సమపాల కూడా వస్తూ మీకు అన్ని విధాలుగా బాగుంటుంది. మరొకటి అలానే మీరు ఈ పరిహారం కూడా చేసుకోవాలి. అది ఏమిటంటే గనక ఏదైనా గురువారం లేదా శనివారం రోజున మీరు బ్రౌన్ కలర్ శనగలు ఉంటాయి, ఆ శనగల్ని మీరు ఒక హాఫ్ కిలో తీసుకొని ముందు రోజు నానబెట్టుకొని తరువాత రోజు మీరు గుడాలు, ప్రాంతీయ భాషలో గుగ్గిళ్ళు అంటారు, ఆ గుగ్గిళ్ళు వండేసి ఎక్కడైనా రాముల వారి ఆలయం కానీ లేకపోతే వినాయక స్వామి వారి ఆలయం కానీ లేకుంటే గనక మీకు దగ్గరలో హనుమాన్ మందిరం ఉంటే అక్కడ మీరు నైవేద్యం పెట్టండి. ఈ గుగ్గిళ్ళు నైవేద్యం పెట్టడం ద్వారా మీకు ఆ గురు బలం కూడా మీకు యోగ్యతగా ఉంటుంది, అనుకున్న పనులు కార్యాచరణ మీకు ముందుకెళ్ళేలా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పరిహారం చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు. మరొకటి ఏంటంటే 5 నారికెలములు తీసుకోండి. ఏదైనా గురువారం రోజున ఇష్టదైవం దగ్గర లేదా మీ కులదైవం దగ్గర మీకు నచ్చినటువంటి ఆలయానికి వెళ్ళండి. అక్కడ ఈ 5 నారికేళములు కూడా సమర్పించండి. ఈ సమర్పించి ఏ చెప్ప కూడా ఇంటికి తెచ్చుకోవద్దు, అన్ని 10 చెప్పులు అక్కడే వదిలివేసేయండి. దాని ద్వారా మీరు అనుకున్నటువంటి కార్యాచరణ ముందుకు వెళ్తుంది. మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా గోల్స్ అన్ని కూడా క్యాచ్ అవుతూ ఉంటాయి. మీ మీద ఏదైనా హిప్నాటిజం కానీ బ్లాక్ మ్యాజిక్ కానీ వశీకరణ కానీ ఏమైనా అయినట్టుండి ఏ పని ముందుకెళ్లకుండా అష్టదిబ్బందులు పాలై ఉంటే కనుక ఖచ్చితంగా మీరు చేయవలసినటువంటిది ఏంటంటే కనుక నల్ల మినుములు ఒక 50 గ్రాములు, నల్ల నువ్వులు ఒక 50 గ్రాములు, తెల్ల ఆవాలు ఒక 50 గ్రాములు తీసుకోండి. వీటితో పాటు దాల్చిన చెక్క, లవంగాలు ఒక 20 గ్రాములు తీసుకోండి. దాంతో పాటు కర్పూరం బిళ్ళలు ఒక 13 తీసుకోండి, చిన్నవి కర్పూరం ఆరతి ఇచ్చేవి. ఇవన్నీ కూడా తీసుకొని వైట్ క్లాత్ కానీ బ్లాక్ క్లాత్ కానీ కట్టేసుకొని ముడుపు కట్టుకొని తల చుట్టూ 7 టైమ్స్ దిష్టి తీసుకొని తల దగ్గర నుంచి కాలి వరకు 7 టైమ్స్ దిష్టి తీసుకొని అవన్నీ కూడా మీరు సాయం సంధివేళలో ఇంట్లో ఏం చేయొచ్చు, బయట ఏం చేయొచ్చు, ఆరు బయట చేయొచ్చు, పొలాలు గట్రగా ఎక్కడైనా చేసుకోవచ్చు. సాయం సంధివేళలో దిష్టి తీసుకొని వాటిపైన కర్పూరం బెల్ట్ పెట్టి కాల్ చేసేసేయండి. ఇలా చేయడం ద్వారా మీ మీద చూసినటువంటి నరదిష్టి నరఘోష కాకుండా గ్రహాల యొక్క స్థితిగతులు అన్ని కూడా మీ మీదకి దండెత్తకుండా ఉండేటటువంటి ప్రయత్నాలు అయితే ఉంటాయి. అలానే మీకు మరొక రెమెడీ ఏంటంటే కనుక మీకు పెళ్లిళ్ళు అవ్వట్లేదు, ఈ గురుబలం వచ్చినప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు, శుక్రబలం ఉంది కానీ మాకు కలత దోషం ఉందట అనుకునే ఎవరైనా ఉంటే కనుక మీరు ఏం చేస్తారంటే కనుక ఉలవలు ఒక 1/2 కిలో, అలానే గోధుమలు ఒక 1 కిలో, జొన్నలు ఒక 1/2 కిలో, అలానే మనకి ఇది ఉంటుంది కదా గోధుమలు ఒక 1/2 కిలో తీసుకొని, జొన్నలు ఒక 1/2 కిలో తీసుకొని, బియ్యం ఒక 1/2 కిలో తీసుకొని, ఉలవలు ఒక 1/2 కిలో తీసుకొని, నవధాన్యాలు ఒడ్లు ఉంటాయి ఒడ్లు ఒక 1/2 కిలో తీసుకోండి. ఇవన్నీ కూడా తీసుకున్న తర్వాత మీరు ఒక వైట్ కలర్ కానీ, ఆరెంజ్ కలర్ కానీ, రెడ్ కలర్ కానీ క్లాతులు కట్టేసేయండి. ఈ కట్టినటువంటి దానికి మీకు సమీప దూరంలో ఎక్కడైనా నది, వాగు, ఏరు, సెలయేరు, కుంట, కాలువ, బ్రహ్మగుండాలు లేదా సముద్రాలు ఇలాంటి ఏదైనా ఉంటే గనక మీరు అక్కడ స్నానం ఆచరించేటువంటి పరిస్థితులు ఉన్నాయా సరే, లేకుంటే కనుక ఇవన్నీ కూడా మీరు పితృదోషాలు కానీ, కాలసర్పదోషం కానీ, కళత్వ దోషం కానీ, బుధదోషం కానీ, గురుదోషం కానీ, శని దోషం కానీ ఏమైనా ఉన్నాయంటే కనుక ఆ దోషం పరిహారం పోవాలి, ఇవన్నీ కూడా మాకు తెలుసో తెలియక చేసిన కర్మలు పోవాలి అని చెప్పేసి అనుకొని ఇవన్నీ కూడా తలమేం పెట్టుకుని వెళ్ళేసి అందరి పేర్లు, ఇంట్లో వాళ్ళందరి పేర్లు, ఒక కాలం చేసిన వాళ్ళ పేరు, ఉన్నవారి పేరు, అందరి పేర్లు వస్తుంది, ఏదైనా తప్పులుంటే క్షమించండి అని చెప్పేసి అని అక్కడ అన్ని పోసేసేయండి. పోసేసిన తర్వాత కాళ్ళు కడుక్కొని ఎక్కడైనా ఆలయం ఉంటే కనుక ఆ ఆలయంలో మీరు 2 ఒత్తులేసి మట్టి ప్రమిదిలో దీపారాయణ చేసుకోండి. ఇలా చేసినట్టయితే కనుక మీకు అన్ని రకాలుగా కూడా గ్రహాల యొక్క స్థితిగతులన్నీ కూడా మీ మీద సానుకూల పడిచేసి మీరు అన్ని కూడా ముందుకు వెళ్ళేలా ఉంటుంది. కాబట్టి ఈ పరిహారం చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు. మరొక పరిహారం ఏంటంటే కనుక మీరు మనకి నిమ్మకాయ ఉంటుంది, నిమ్మకాయని తొల తీసి మనకి ఇట్లా వెనక తిప్పండి, వెనక తిప్పేసి దాని కింద ఉప్పు పోయండి, ఉప్పు మీద ఈ నిమ్మకాయ తొలలు పెట్టేసి దాంట్లో ఆవు నెయ్యి కానీ కోకోనట్ ఆయిల్ కానీ వేసేసి 2 ఒత్తులేసి దీపారాయణ చేయండి. ఇది ఎక్కడైనా సుబ్రహ్మణ్య స్వామి దగ్గర కానీ లేకపోతే కనుక వినాయక స్వామి దగ్గర కానీ లేదా శివాలయంలో కానీ సాయం సంధ్య ఇలాంటి దీపం మీరు కంటిన్యూషన్ గా 11 రోజులు చేయండి. ప్రతిరోజు కూడా క్రమదిబ్బంగా తప్పకుండా 11 రోజులు చేసే ప్రయత్నం చేయండి. లేదా 5 రోజులు, 7 రోజులైనా, 9 రోజులైనా చేసుకోవచ్చు. దీని
ద్వారా మీకు ఏంటంటే కనుక శుక్రబలం బాగుంటుంది, గురుబలం బాగుంటుంది, మీకు మీద ఇంకేదైనా రవి బలం బాగుంటుంది, అలానే బుధుడు బలం బాగుంటుంది, కేతు రాహు బలం బాగుంటుంది, మీ మీద అన్ని రకాల గ్రహ దోషాలు పోయేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి పరిహారం చేయండి. నిమ్మదీపం పెట్టిన రోజులు కూడా వంటపూడి భోజనం చేయండి మీకు వీలైతే. అలానే నాన్ వెజ్ భుజించకండి, శాకాహారులుగా ఉండండి మీకు వీలైతే. ఆరోగ్యం సహకరించిన మేర ఇది పరిహారం చేసుకోవడం ద్వారా మీకు ఫైనాన్షియల్ గా ఉండేటువంటి ఇబ్బందులు, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, ఈ గురుబలం మీకు బాగా ఉత్తంగా ఉండేదానికి, అన్ని రకాల పనులు మీకు ముందుకెళ్లేదానికి అయితే చాలా సానుకూల పడుతుంది. అలానే మీకు విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోండి. ఎక్కడైనా మీకు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంటే కనుక అక్కడ నువ్వులతో కూడినటువంటి చలిపిడి, ఆ చలిపిడిని కనుక స్వామివారికి నైవేద్యం పెట్టండి. సజ్జలు, నువ్వులు, ఎండు కొబ్బరి, తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ వేసేసి ఆ చలిపిడిని కనుక స్వామివారికి మీరు పెట్టినట్టయితే ఖచ్చితంగా మీరు విదేశానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీరు విదేశాలకు వెళ్ళే తీరుతారు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా కూడా మీకు గురుబలము శుక్రబలమే కాకుండా ఆ రవి భగవాని బలం కూడా మీకు చేకూర్చుతూ ఉండి, దాంతో పాటు శని భగవాన్ యొక్క అశుభ దృష్టి కూడా మీకు తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని కూడా అదృష్టవంతులయ్యేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.